ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. గైస్ ఫైనల్లీ అయిపోయింది కర్రీ మాత్రం. ఇదిగోండి, సేమ్ క్రేజీ వచ్చింది అసలు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఐర్లాండర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. గైస్ ఏంటి డ్రెస్ అనుకుంటున్నారా? చెప్తాను గైస్. సో రీసెంట్ గా మేము లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు చెన్నై అయితే వెళ్ళాం కదా, అక్కడ పరోటా తినటం అయితే మిస్ చేసాం గైస్ మేమైతే. సో ఇప్పుడు నాకైతే పరోటా తినాలనిపిస్తుంది. సో చేసుకుందాం. పరోటాలో కర్రీ అది యాక్చువల్ గా తమిళనాడులో అండ్ కేరళలో చాలా ఫేమస్ గైస్. అది ఎవరన్నా తమిళనాడు వెళ్తే ఈ కర్రీ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పరోటాతో పాటు ఈ కర్రీ ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు. సో డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 4-5 years ఉన్నా కదా తమిళనాడులో. సో నాకైతే బాగా తెలుసు అనమాట అది. సో ఇప్పుడైతే అది చేసుకుని మంచిగా తిన్నాం గైస్. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్ ముందు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. సో కర్రీ కావాల్సిన పదార్థాలు చూపిస్తా చూడండి. ఇదిగోండి, పొటాటో, టమాటో, కొంచెం కరివేపాకు, చిల్లీ, ఆనియన్స్, క్యారెట్, బీన్స్. అండ్ ఇది వచ్చేసి గైస్ కోకోనట్ పౌడర్ అండ్ గసగసాలు, 2 క్యాషు అనమాట. ఇవి కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ అయితే పెడతాను గైస్. ఫైనల్లీ స్టార్ట్ చేద్దాము. ఇదిగోండి, ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టాను. పెట్టి ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే పోస్తున్నాను గైస్. ఆయిల్ తర్వాత ఇదిగోండి ఇందులో ఆకు, మనకి లవంగం, స్టారు, అనాసు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వేసేసాయి అనమాట ఇందులో. గైస్ మనమేమి ప్రొఫెషనల్ కుక్ కాదు కదా. సో మనకు నచ్చింది చేస్తున్నాం అనమాట. ఎందుకో నాకు ఎప్పటి నుంచో నాకు తినాలి అనిపిస్తుంది అనమాట. సో లాస్ట్ టైం మేము చెన్నై వెళ్ళినప్పుడు మిస్ అయ్యాను గైస్ నేనైతే ఇది. సో ఇప్పుడైతే చేస్తున్నాను గైస్. ఇదిగోండి బాగా ఫ్రై అయింది కదా గైస్. అదిగోండి ఫస్ట్ మనం ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ వేసుకున్నారా? కొంచెం ఇది లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి గైస్. ఆనియన్స్ అయితే వేసాం కదా. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టమాటాలు అండ్ కరివేపాకు వేసి కొంచెం లైట్ గా ఫ్రై అయితే చేయాలి గైస్. ఎందుకంటే మనకి ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం లైట్ గా అయితే ఫ్రై చేసుకోవాలి గైస్. పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి బీన్స్, క్యారెట్, బంగాళదుంపలు ఇవన్నీ వేసేటమే. ఇంకా క్యారెట్ అంతా వేసామా, ఇప్పుడు మనం బంగాళదుంప కూడా వేసేయాలన్నమాట. ఫైనల్ గా బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్ అన్ని వేసేసామన్నమాట. ఒక 2 minutes అయితే ఫ్రై చేయాలన్నమాట. కానీ ఎవరైతే తమిళనాడులో కానీ అటు సైడ్ కేరళ సైడ్ ఉంటారో వీళ్ళకైతే బాగా తెలుస్తుంది గైస్. ఇది ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ ఈ కర్రీ, ఎస్పెషల్లీ ఫర్ పరోటా అనమాట. పరోటాలో తింటే అసలు సూపర్. ఇదిగోండి గైస్ కొంచెం బీన్స్ కూడా వేసేయాలన్నమాట. కొన్ని అనమాట, ఎక్కువ అవసరం లేదు బీన్స్. బేసిక్ గా బీన్స్ వేసామా కొంచెం మళ్ళీ కొంచెం కలిపేయాలన్నమాట. అండ్ తర్వాత మనం మసాలాలు తీసుకోవాలి. ఒకటి వచ్చేసి కారం, టర్మరిక్, కొరియాండర్ పౌడర్ అండ్ మసాలా జీరా పౌడర్ ఇది తీసుకోవాలి గైస్. అండ్ ఇది సీక్రెట్ మసాలా గైస్. మసాలాలన్నీ వేసేసాం కదా. సో దాని తర్వాత కొంచెం గరం మసాలా అనమాట వేసేయడం. ఇంకో 2 spoons ఆఫ్ గరం మసాలా అంతే వేసేసాం కదా. సో అలా ఒక 1 minute అలా కలిపేసి ఇంతాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా కోకోనట్ పౌడరు అండ్ గసగసాలు అండ్ కొంచెం క్యాషు అనమాట. ఇదిగోండి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేయాలన్నమాట. ఇంకా ఇదిగోండి ఫైనల్లీ ఆ పేస్ట్ అయితే వేసేసాం కదా. పేస్ట్ వేసేసిన తర్వాత ఒక 2 minutes కలుపుకొని ఇందులో ఒక 400 ml ఆఫ్ వాటర్ పోయాలి గైస్ ఇందులో ఇప్పుడు. సో ఇందులో మనం వాటర్ అయితే పోద్దాం ఇందులో గైస్. ఇదిగోండి 400 ml ఆఫ్ వాటర్ పోస్తున్నా. పోసిన తర్వాత కొంచెం
అలా కలుపుకొని తర్వాత సాల్ట్ వేసుకుందాం గైస్. వాటర్ అయితే పోసేసాం కదా, వాటర్ పోసేసిన తర్వాత ఇదిగోండి కుక్కర్ పెట్టేసి విజిల్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడు 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, 1 విజిల్ లో ఫ్లేమ్ మీద వస్తే సరిపోతుంది. గైస్ అదిగోండి ఫైనల్లీ విజిల్ అయితే వచ్చేసింది. అదిగోండి ఫైనల్లీ విజిల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గైస్, ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకుందాం. లో ఫ్లేమ్లో ఇంకొక విజిల్ రావాలి. దాని తర్వాత మనం కుక్కర్ మూత అయితే తీసేయచ్చు. మూత తీసేసిన తర్వాత ఒక 5 minutes అలా ఉడకాలన్నమాట. చూద్దాం ఎలా వస్తుందో ఇంకా. గైస్ అదిగోండి లో ఫ్లేమ్లో కూడా ఇంకో విజిల్ అయితే వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో కూడా ఇంకో విజిల్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇదిగోండి తీసేసి జస్ట్ అలా 2 minutes అలా జస్ట్ లో ఫ్లేమ్లో అయితే పెట్టాను గైస్. 2 minutes అంతే. అయిపోయిన తర్వాత తీసుకొని ఇంకా పరోటా చేసుకుని తినేద్దాం గైస్. చెప్తా మీకు ఎలా ఉందో ఏంటో. గైస్ ఫైనల్లీ అయిపోయింది కర్రీ మాత్రం. ఇదిగోండి ఈజీ వచ్చింది కర్రీ మాత్రం. టేస్ట్ చేసి చెప్తాను గైస్ ఎలా ఉందో. గైస్ ఫైనల్లీ పరోటా నేనైతే చేయలేదు, నాకైతే రాదు చేయటం. సో బయట నేనైతే తీసుకొచ్చాను గైస్ ఇది. సో ఎవరైతే వాళ్ళకి చేసుకోవడం వచ్చో వాళ్ళు చేసుకోవడం బెటర్ గైస్. అప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, బేసిక్గా పరోటాకి ఆనియన్ అనేది మస్ట్ అనమాట. ఎందుకంటే దాన్ని ఆనియన్ చూసారా, దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. సో ఫస్ట్ మనం కర్రీ విత్ పరోటా తీసుకున్నాం. తర్వాత చిన్న ఆనియన్ అయితే కొరకాల్సిందే. ఎగ్జాక్ట్ సేమ్ టేస్ట్ గైస్. 2007లో 2008లో ఏ పరోటా అయితే తిన్నాను సేమ్ క్రేజీ వచ్చింది అసలు. అండ్ ఫస్ట్ మనం వేసిన కోకోనట్ పేస్ట్ చూసారా అది. తర్వాత మనం ఫస్ట్లో దాల్చిన చెక్క అవన్నీ వేసాను చూసారా, అంత బాగుంది గైస్ టేస్ట్. నిజంగా చాలా బాగుంది అసలు. సో నేనైతే తినేసి ఎంజాయ్ చేస్తాను గైస్. సో ఎవరన్నా ఈ రెసిపీ చేస్తే కనుక ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.